హలో గైస్. ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్‌ని చూసుకుంటే చాలా బక్కగా, సన్నగా, చాలా దారుణంగా అయితే ఉన్నారు భయ్యా. సో, జూనియర్ ఎన్టీఆర్ అసలు ఎందుకిలా తయారయ్యారు? జూనియర్ ఎన్టీఆర్‌కి అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ కోసం అలా సన్నగా తయారవుతున్నారా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. అంతేకాకుండా మీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో మ్యాన్ ఆఫ్ మాస్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేవరాజ్ జపాన్ ప్రమోషన్స్, అలాగే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్, ఇకపోతే అర్జున్ సన్న పైజయంతి ప్లీజ్ మీట్‌లో ఎన్టీఆర్ బక్క చికెన్ రూపంలో కనిపించడంతో కొన్ని మీడియా వర్గాలైతే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలైతే ట్రెండ్ చేశాయి. అయితే అసలు విషయం ఇప్పుడు బయటకైతే వచ్చింది. ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక ఉన్న రహస్యం అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వం రాబోతున్న డ్రాగన్ సినిమా కోసమేనని ఆయన టీం అయితే స్వయంగా స్పష్టం చేసింది. ఇకపోతే ఎన్టీఆర్ గత చిత్రాలైన ఆర్ఆర్ఆర్, అలాగే దేవర మరియు వార్తలో బలిష్టమైన శరీరాకృతితో ప్రగ్గడ్ లుక్ లో కనిపించారు. అయితే డ్రాగన్ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీ బరువు అయితే తగ్గారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు సాధారణంగా కండలతో అలాగే బలమైన రూపంతో కనిపిస్తారని అభిప్రాయం అయితే ఉన్నప్పటికీ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ ని సన్నగా అలాగే లీన్ లుక్ లో చూపించాలని నీలైతే నిర్ణయించుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్ అలాగే వర్కౌట్ అయితే రొటీన్ అనుసరిస్తున్నారు. శరీర ఆకృతిని పూర్తిగా మార్చాలనుకున్నారు అంటున్నారు. ఇక ఈ ట్రాన్స్పరెన్స్ చూసిన అభిమానులు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఆయన అంకితాభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే డ్రాగన్ సినిమా షూటింగ్ అయితే ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలు అయితే చిత్రీకరిస్తుంది చిత్రం ఏంటి. ఏప్రిల్ 22, 2025 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్లో జాయిన్ కానున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మేకర్స్ అయితే అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ చూస్తున్న ఈ చిత్రం ఫ్యాన్ భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను 2026 జనవరి 9వ తేదీన సెకండ్ సందర్భంగా విడుదలవుతున్నట్లు ఇప్పటికీ నిర్మాతలు ప్రకటించారు. సో ఫ్రెండ్స్, దట్ వీడియో. if you don't know, please like, share and subscribe my channel. Thank you for watching.